గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే వీడియో వెబ్ ఆప్షన్స్ గురించి. వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ 1, 2, 3, 4 డేసే వెబ్ ఆప్షన్స్. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఫిఫ్త్ రోజు కూడా సైట్ ఓపెన్లోనే ఉంటుంది. సో బికాస్ ఆ రోజు ఎడిట్ ఆప్షన్ ఫిఫ్త్ రోజు ఉంటుంది. ఆ రోజు కూడా కొత్తగా వెబ్ ఆప్షన్స్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సైట్ అయితే మ్యాక్సిమం ఓపెన్ ఉంటుంది. సో మీరైతే మోస్ట్లీ అక్టోబర్ 1, 2, 3, 4 అంటే రేపటి వరకు, రేపు నైట్ వరకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. ఎట్లా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ అని చాలామంది అడుగుతున్నారు. సో ఆల్రెడీ మీకు తెలుసు ఎట్లా పెట్టాలని. మళ్ళీ నంబర్ ఆఫ్ కమెంట్స్ వెబ్ ఆప్షన్స్ అని వస్తే అందుకే చేస్తున్నాం వీడియో. కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ వచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు మెయిన్ క్యాంపస్ పెట్టుకున్నారు. ఫస్ట్ క్యాంపస్ల గురించి మాట్లాడదాం. ఎవరెవరైతే క్యాంపస్లలో వచ్చినాయో యూకే, యూటీ, యూఎంజీ, యూపీయూ లేదంటే ఎస్యూ. ఇప్పుడు ఒక శాతవాహన యూనివర్సిటీ వచ్చిన క్యాండిడేట్ ఏం చేస్తాడు? దానికంటే బెటర్ అంటే తెలంగాణ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఓయూ కానీ ట్రై చేస్తాడు. అవే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. వస్తుంది అంటే శాతవాహనలో ఉంటాడు. ఒక కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చిన స్టూడెంట్ ఏం చేస్తాడు? ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి సబ్ క్యాంపస్లకు ట్రై చేస్తాడు. బికాస్ బెటర్ దెన్ కాకతీయ కాబట్టి. అండ్ ఓయూ సబ్ క్యాంపస్లో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? మెయిన్ క్యాంపస్లకు ట్రై చేస్తారు. వస్తుంది లేదంటే సబ్ క్యాంపస్లోనే ఉంటారు. రెగ్యులర్లా వస్తే ఓకే మెయిన్ క్యాంపస్లో. ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చింది, నీ కోర్స్ రెగ్యులర్లో కూడా అవైలబుల్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఓన్లీ రెగ్యులర్ పెట్టి సబ్మిట్ చేసేస్తారు. 40 మినిట్స్లో వచ్చింది, ఏం చేస్తారు? ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ పెట్టి సబ్మిట్ చేస్తారు. క్యాంపస్లలో వచ్చిన వాళ్ళు మీ క్యాంపస్ కంటే బెటర్, ఓకేనా? మీ క్యాంపస్ కంటే బెటర్ పెట్టుకొని మాత్రమే సబ్మిట్ చేయండి. ఎందుకంటే సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్ అయిందంటే ఫస్ట్ ప్లేస్ సీట్ పోతుంది. సెకండ్ ప్లేస్లో ఆయనతో ఏదో ర్యాండమ్లీ మళ్ళీ ఉన్న క్యాంపస్లను పెట్టేసి నీకు వచ్చిన ఫస్ట్ ప్లేస్ సీట్ కంటే ఇంకా తక్కువ కాలేజీలు పెట్టొద్దు. సెకండ్ ప్లేస్లో మంచి కాలేజీలు పెట్టుకోవాలి. సో అందుకోసమనే చెప్తున్నా. అండ్ ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు చెప్తున్నా, ర్యాంక్ ఎక్కువ ఉంటే సీట్లు రావు. మెయిన్ క్యాంపస్లలో 500 ర్యాంక్ వచ్చింది, నేను ఓన్లీ ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లో పెడితే, నేను ఉస్మానియాలో రాకపోతే నేను చదవా అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం. 400-500 ర్యాంక్ వచ్చి క్యాంపస్లో మాత్రమే పెట్టుకుంటా అంటే ఫస్ట్ ప్లేస్లోనే సీట్లు ఫిలప్ అయిపోతాయి. సెకండ్ ప్లేస్లో సీట్లు అనేవి ఉండుడే కష్టం, ఓకేనా? దొరుకుడు కష్టం క్యాంపస్లలో, అవి రేరు. అందుకే ర్యాంక్ ఎక్కువ ఉన్నోళ్ళు కానీ ర్యాంక్ తక్కువ ఉన్నోళ్ళు కానీ నా సజెషన్ ఏంటంటే క్యాంపస్లు పెట్టుకోండి, తప్పలేదు. పెట్టుకుంటే వస్తుంది. ప్రిఫరెన్స్ వైజ్ ప్రయారిటీ వైజ్ ఇస్తారు కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం పెట్టినా ఓయూ, సెకండ్ కేయూ, థర్డ్ టీయూ. ఫస్ట్ ప్రిఫరెన్స్ని నీ ర్యాంక్కి వస్తుందా రాదా అని చూస్తారు. రాకపోతేనే సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు. అది కూడా రాకపోతేనే థర్డ్ ప్రిఫరెన్స్ వెళ్తారు. లైన్ వైజ్ వెళ్తారు. సో మీరు ఎట్లా పెడతారంటే ఫస్ట్ క్యాంపస్లో పెట్టుకోండి. వస్తే క్యాంపస్లలో వస్తే ఓకే, మీకు నాకు మంచి ర్యాంక్ ఉంది, క్యాంపస్లో వస్తాను అనుకుంటే ఫస్ట్ క్యాంపస్లో పెట్టుకో. కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉందన్నా ఫస్ట్ క్యాంపస్లో అయితే పెట్టుకొని కింద కంపల్సరీ ఒక గవర్నమెంట్ కాలేజు, ఒక 4-5 ప్రైవేట్ కాలేజీలు పెట్టుకుంటే బెటర్. ఫస్ట్ ప్లేస్లో సీట్ వచ్చిన వాళ్ళకు నేను చెప్పేది ఒకటే, సెకండ్ ప్లేస్లో దానికంటే మంచివి పెట్టుకోండి. క్యాంపస్లు కానీ కాలేజీలు కానీ పెట్టుకుంటే ఓకే. ఎందుకంటే మీకు సెకండ్ ప్లేస్లో రాకపోయినా ఫస్ట్ ప్లేస్ సీట్ అయితే ఉంటుంది. సో ప్రాబ్లం లేదు. ఇది సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఇస్ ద ఫైనల్ ప్లేస్ ఉంటుంది అని అన్నారు. దాని గురించి అయితే ఇప్పటివరకు ఏం నోటీస్ చేయలేదు. సో సెకండ్ ప్లేస్లోనే మీకు మ్యాక్సిమం సీట్ వచ్చేలా చూసుకోండి. ఫస్ట్ ప్లేస్లో వచ్చిన వాళ్ళకి సెకండ్ ప్లేస్ ఏం కాదు. సెకండ్ ప్లేస్లో రాకపోతే ఫస్ట్ ప్లేస్ సీట్ ఉంటుంది. కానీ సెకండ్ ప్లేస్లో కొత్తగా వచ్చే వాళ్ళు సెకండ్ ప్లేస్లో వాళ్ళకి చెప్తున్నా, కంపల్సరీ ఎక్కువ కాలేజీలు పెట్టుకోండి. ఎక్కువ అంటే ఎక్కువ ఉన్న కాలేజీలు అన్నీ పెట్టుకోండి. నేను చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 10-15 ప్రిఫరెన్సెస్, మినిమం 10-15 ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. ఎందుకంటే సెకండ్ ప్లేస్లో ఫస్ట్ టైం నువ్వు పెట్టుకుంటున్నావు, నీకు కంపల్సరీ అలాట్మెంట్ కావాలి. నీకు ఫస్ట్ ప్లేస్లో సీట్ లేదు, కొత్తగా పెట్టుకుంటున్నావు కాబట్టి నీకు వచ్చిన ర్యాంక్కి నువ్వు కొన్ని కాలేజీలు పెట్టుకుంటే రాకపోతే సీట్ ఈజ్ నాట్ అలాటెడ్ అని పడుతుంది. మళ్ళీ నీకు థర్డ్ ప్లేస్ ఉంటే అలానే లాస్ట్గా మళ్ళీ అక్కడ కూడా వస్తుందో రాదో తెలియదు. అందుకోసమే మీరు క్యాంపస్లు సెకండ్ ప్లేస్లో కూడా పెట్టుకుంటే ఓన్లీ క్యాంపస్లు కాకుండా క్యాంపస్లతో పాటు కింద కంపల్సరీ గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోండి. ఒక 4-5 కానీ 7-8 కానీ ప్రైవేట్ కాలేజీ లైన్ వైజ్ పెట్టండి ప్రిఫరెన్సెస్. అండ్ కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే, అన్న కింద ప్రైవేట్ కాలేజీ పెడితే నా ర్యాంక్ డైరెక్ట్ కింద ప్రైవేట్ కాలేజీ ఇస్తారేమో అని ఉండదు. అట్లా నువ్వు ప్రిఫరెన్సెస్ వైజ్ పెట్టినావు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం పెట్టినావు, సెకండ్ ప్రిఫరెన్స్ ఏం పెట్టినావు, థర్డ్ ప్రిఫరెన్స్ ఏం పెట్టినావు, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఏం పెట్టినావు, అది రాకపోతేనే కిందికి వెళ్తారు. సో కింద ప్రైవేట్ కాలేజీ పెట్టినంత మాత్రం డైరెక్ట్ కిందికి ప్రైవేట్ కాలేజ్ అలాంటి కాదు. ఫస్ట్ క్యాంపస్ వస్తే క్యాంపసే ఇస్తారు. ఇక చెప్పినా కదా, చెప్పినట్టయితే ఫాలో అవ్వండి. మళ్ళీ సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్మెంట్ కాకపోతే అన్న అలాంటి కాలేదు, థర్డ్ ప్లేస్లో ఎట్లా పెట్టాలని మళ్ళీ కామెంట్స్ అయితే పెడతారు. కంపల్సరీ అలాట్మెంట్ అయిన తర్వాత వస్తాయి. అందుకే చెప్తున్నా, కంపల్సరీ క్యాంపస్లతో పాటు ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి. సెకండ్ ప్లేస్ వాళ్ళు కొత్తగా పెట్టుకునేటోళ్ళు, ఫస్ట్ ప్లేస్లో సీట్ రాని వాళ్ళు పెట్టుకోండి. అండ్ అక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ఏదైనా యూనివర్సిటీలో కానీ ఎక్కడన్నా కానీ మీ కాలేజ్ అక్కడ కనిపిస్తలేదంటే అక్కడ లేదు అని అర్థం. మొత్తం తెలంగాణలో ఎక్కడెక్కడ ఏ యూనివర్సిటీలు అవైలబుల్ ఉందో అవి మాత్రం చూపిస్తుంది. గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ ఎక్కడెక్కడ నీ కోర్స్ అవైలబుల్ ఉందో అవి మాత్రం చూపిస్తుంది. అక్కడ లేదు అంటే ఆ కోర్స్ అక్కడ లేదు అని అర్థం. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కాలేజ్ లిస్ట్ మొత్తం చూపిస్తుంది.
అవే ఉన్నాయి. ఆ కోర్సు అందులోనే అవైలబుల్ ఉంది తెలంగాణ మొత్తంలో. నాకు ఇక్కడ చూపిస్తలేదు ఈ యూనివర్సిటీలో అంటే, ఆ యూనివర్సిటీ లేకపోతే చూపించదు కోర్స్. గుర్తుపెట్టుకోండి. అన్న నాకు సూపర్ ర్యాంక్ వచ్చింది, క్యాంపస్ ఒకటే పెట్టుకుంటా అంటే నడవది. లక్ ఉంటేనే క్యాంపస్ సెకండ్ ప్లేస్లో. క్యాంపస్ పెట్టుకొని కింద కంపల్సరీ ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి. ఇదే నీకు ఒకవేళ క్యాంపస్లు రాకపోతేనే సీట్ ఈజ్ నాట్ అలర్టెడ్ అని పడుతుంది. ఒకవేళ నువ్వు కింద ప్రైవేట్ కాలేజ్ అడ్జస్ట్ చేసినావు అనుకో, క్యాంపస్లో నీ రాకపోతే కింద ఇచ్చిన ప్రైవేట్ కాలేజ్లో ఏదో ఒకటి అలర్ట్ అవుతుంది. ఆ ప్రైవేట్ కాలేజీలలో కూడా కొంచెం ఎక్కువ ఇవ్వండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మంచి మంచి ప్రైవేట్ కాలేజ్ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయినాయి, వాళ్ళు ఎవరు పోతలేరు. సో ఫస్ట్ ప్లేస్లో సీటు రాని వాళ్ళు, సెకండ్ ప్లేస్లో కొత్తగా పెట్టుకునేటోళ్ళు, మీకు ఇంతవరకు అసలు సీటే లేని వాళ్ళు కంపల్సరీ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. నేను మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని పెట్టుకోండి. అది మీ దగ్గర చేస్తా అంటే దగ్గర పెట్టుకొని, నేను సిటీలో వేస్తా అంటే సిటీలో పెట్టుకోండి. కానీ కాలేజీలు అది అన్ని ప్రైవేట్ కాలేజీలు సేమ్ ఉంటాయి. ఈ కాలేజ్ ఎట్లుంటుంది, ఆ కాలేజ్ ఎట్లుంటుంది మీరు యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేసుకోండి. నేను ఈ ప్రైవేట్ కాలేజ్ మంచిగా ఉంటుంది పెట్టుకుని నేను ప్రమోట్ చేయలేను, నేను చెప్పలేను, సో నేను కామెంట్ చేయలేను అట్లా. బట్ ప్రైవేట్ కాలేజెస్ అన్నీ సేమే ఉంటాయి. కావాలంటే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఇక ఫస్ట్ ప్లేస్లో సీట్ వచ్చిన వాళ్ళు దానికంటే మంచి కాలేజీలో పెట్టుకోండి, మంచి యూనివర్సిటీసే పెట్టుకోండి. సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ ప్లేస్ సీట్ పోతుంది కాబట్టి అందుకోసమే సెకండ్ ప్లేస్ మంచిగా పెట్టుకోండి. ఇక డౌట్స్ అడుగుతారు కొందరు, సెకండ్ ప్లేస్లో సీట్ వస్తే అది నచ్చకపోతే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళొచ్చా అని. నేను 100 సార్లు చెప్పిన, ఫస్ట్ ప్లేస్ సీట్ క్యాన్సిల్ అయితేనే సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్ అవుతుంది. ఫస్ట్ ప్లేస్ సీట్ పోరాదు. అండ్ ఇంకోటి, సెకండ్ ప్లేస్ నీకు ఎందుకు నచ్చదు, నువ్వే కదా వెబ్ ఆప్షన్స్ పెట్టింది. సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్ అయిందంటే సెకండ్ ప్లేస్లో నువ్వే వెబ్ ఆప్షన్స్ పెట్టు, మళ్ళీ సీట్ ఎందుకు నచ్చదు సెకండ్ ప్లేస్ది. అందుకే నీకు నచ్చే కాలేజెస్ మాత్రమే సెకండ్ ప్లేస్లో పెట్టుకో, మంచి కాలేజీలు. అది అలాట్ అయిందంటే పోయి జాయిన్ అవ్వాల్సిందే, ఫస్ట్ ప్లేస్ సీట్ ఉండదు. ఓకేనా? థర్డ్ ప్లేస్ కూడా ఉంటుంది, దానికి కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది, దానికి కూడా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. నేను అడిగిన జలపతి సార్, మనకు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్లో ఉంటుంది అని అన్నాడు. అది ఫైనల్ ప్లేస్. ఇక ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, తర్వాత ఫైనల్ ప్లేస్ అంటారు. మనం థర్డ్ ప్లేస్ కూడా అంటారు దాన్ని, ఫైనల్ ప్లేస్ అది. ఓకేనా? సో అంతే. ఇప్పుడైతే ఏం లేదు అప్డేట్, ఇదే వెబ్ ఆప్షన్స్ గురించి. పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ అయితే. రేపే లాస్ట్ డేట్ కాబట్టి ఎట్లా పెట్టుకోవాలని కూడా వీడియో చేసిన స్టార్ట్ అయినప్పుడు October 1st మొన్న. చూసుకోండి ఒకసారి వీడియో, మీ ఫోన్లోనే ఎట్లా పెట్టుకోవాలని. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, విల్ రిప్లై. ఓకే, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.